ఈ నేపథ్యంలోనే గత 4 రోజులుగా వరంగల్ ప్రెస్ క్లబ్లో అనుకోని విధమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2022 డిసెంబర్ 29న ఐజేయు అనుబంధ సంస్థ ఐజేయుకు సంబంధించిన వారు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా కోశాధికారిగా ఎన్నికయ్యారు. గత 30 మాసాలుగా సుమారుగా వారు ఇచ్చిన మేనిఫెస్టో, వాళ్ళు అప్పుడు ఎలక్షన్ సందర్భంలో ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలను పూర్తి చేయకపోవడం వల్ల, కొంత అలసత్వం ప్రదర్శించడం వల్ల ఇతర పోటీ యూనియన్లు కొంత అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు యూనియన్లు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అని అన్నారు. అసలు పాలక వర్గం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా యూనియన్స్ పుట్టుకొస్తున్నాయా, లేదంటే అసలు లోపం ఎక్కడుంది? అయితే పాలక వర్గం విషయంలో కాదు, ఇదంతా స్టేట్ లెవెల్లోనే యూనియన్లు అక్కడ వచ్చిన విభేదాలతోనే యూనియన్లు స్ప్లిట్ అయిపోవడం, ఒక యూనియన్ నుంచి ఒక యూనియన్కి పోవడం, ఎక్కువ యూనియన్లు రావడం అక్కడి నుంచి జరిగిందే తప్పితే ఇది వరంగల్ అంతే. ఇక్కడ మన వరంగల్ ఓన్లీ ఒక శాఖ అంతే. ఈ శాఖలో కూడా 3-4 యూనియన్లు ఉన్నాయి. అది ప్రధానం కాదు. అక్కడ ఏమైతుందంటే 30 నెలలు అయింది, మీరు 30 నెలల్లో మీరు ఇచ్చిన హామీలు చేయలేదు, మీ పీరియడ్ అయిపోయింది, మీరు ఇంకెందుకు ఎలక్షన్లు పెడతలేరు అనేది వారికి ఆపోజిట్ యూనియన్లో అడుగుతున్న ప్రశ్న. దీనికి వీళ్ళ నుంచి సమాధానం ఏంటంటే ఇప్పుడు మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా మా పీరియడ్ పూర్తి కాలేదు, మా గ్రేస్ పీరియడ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ నాగరాజు వేముల నాగరాజు అధ్యక్షతన బొల్లారప్ సదయ జనరల్ సెక్రటరీ, బొల్లా అమర కోశాధికారి నేతృత్వంలోని పాలక మండలి వీళ్ళు అనేది ఏంటి అని అంటే, మాకు 2 సంవత్సరాల పీరియడ్ మా పీరియడ్, మాకు 6 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంది, మేము ఆ పీరియడ్ లోపల మేము ఇచ్చిన హామీలు పూర్తి చేసి మేము పద్ధతి ప్రకారం ఎన్నికలు పెడతామని వాళ్ళు అంటున్నారు. మీ పీరియడ్ అయిపోయింది, మీరు దిగిపోవాలి, మీరు ఇంకెందుకు ఎలక్షన్లు పెడతలేరు అనేది వీళ్ళ గొడవలు జరుగుతున్నాయి.